ఈ రోజు అదే సంకల్పంతో యూనిఫామ్ లాగానే ఎక్కడికి వెళ్ళినా ఈ మహిళ ఈ యొక్క యూనిఫామ్ ధరిస్తే ఈ చీర ద్వారా వీళ్ళు మహిళా సంఘాలలో సభ్యులు, రేపు వచ్చే వాళ్ళకు కూడా ఈ రోజు సంఘాలలో చేర్చుటకు మరి వారికి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నాం. కాబట్టి ఆ తల్లి పేదరిక నిర్మూలన కోసం పనిచేసింది, పేదరికం ఉండొద్దని ఇందిరమ్మ. ఈ రోజు కూడా మన ప్రభుత్వం పేదలను అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇందిరమ్మ పాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే దాదాపుగా 27,000 కోట్లకు పైగా 27,000 కోట్లకు పైగా మహిళా సంఘాలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ వడ్డీ లేని రుణాలలో 99.9% రీపేమెంట్ చేస్తా ఉన్నారు. వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా ఏదైతే ఉమ్మడి జిల్లాలో నిర్మల్ జిల్లాలో 99.9% రీపేమెంట్ లో తీసుకున్న లోన్లలో క్రమశిక్షణతోటి పే చేయడంతో బ్యాంకర్స్ అందరూ కూడా ఇవాళ మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నారు. దానికి కారణం మరి ఒక సంకల్పం పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మహిళలను కోటీశ్వర్లను చేయాలని పెట్టుకోవడం జరిగింది. దానితోటి వీళ్ళ వెనుక గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి బ్యాంకర్స్ కూడా మనకి ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చేటువంటి చీరల పంపిణీ ఆడవాళ్ళ డిగ్నిటీ మరి వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచడం కోసం ఎక్కడ చూసినా ఈ చీరలో కనబడితే ఇది ప్రభుత్వం